మకర రాశి వారికి మే 15వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు మకర రాశికి ద్వితీయంలో శనీశ్వరుడు, తృతీయంలో కుజుడు ప్లస్ రాహు యొక్క ప్రభావం కనబడుతుంది. చతుర్థంలో బుధుడు ప్లస్ శుక్రుడు యొక్క ప్రభావం, పంచమంలో రవి, బృహస్పతి అనుగ్రహము, భాగ్యస్థానంలో కేతు యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కనబడుతుంది. సో ఇక మకర రాశి వారికి కొంత కన్ఫ్యూజన్ ఉంటారు. ఏళ్ళ అనేది వదిలేస్తోంది, యోగంలోకి వెళ్తుంది. ఆర్థిక విషయానికి వచ్చినప్పుడు కొత్త అవకాశాలు వస్తుంటాయి. వెళ్ళాలా వద్దా ఒక కన్ఫ్యూజన్లో ఉంటారు. ఏదైనప్పటికీ మీరు ప్లానింగ్ ప్రాపర్గా చేసుకుని ఇన్స్టెంట్గా ఒక నిర్ణయం తీసుకోగలిగితే కొత్త ఉద్యోగాల్లో చేరే మార్పులు మాత్రం డెఫినెట్గా ఒక సక్సెస్ తీసుకుంటుంది. అదేమో సందేహం లేదు. శనీశ్వరుడు 3వ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఒక పాజిటివ్ సక్సెస్ ఇస్తాడు తప్ప నెగిటివ్గా ఏం చేసే పరిస్థితి నేనేం లేదని చెప్పచ్చు. ఉద్యోగం వదిలేసి వ్యాపార రీత్యాల్లో ముందుకు వెళ్ళాలనుకున్న వాళ్ళందరికీ అయితే మాత్రం మీరు చేస్తున్న వ్యాపారం కాకుండా ఫుడ్ ఇండస్ట్రీ, ఫార్మాలో కానీ, లేదంటే అగ్రికల్చర్ ఆర్గానిక్ ఇండస్ట్రీలో కానీ, మైన్స్ స్టోన్స్లో కానీ, లేదా డిజిటల్ మార్కెటింగ్లో కానీ అందులో వెళ్ళాలని మీరు అనుకుంటే డెఫినెట్గా యూ కెన్ గో హెడ్.